రంజాన్ మాసంలో ఉపవాసం చేస్తున్నారా? కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించండి. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. నేను డాక్టర్ అర్జున్ ప్రకాష్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, చందన యూరాలజీ అండ్ కిడ్నీ సెంటర్, గుంటూరు. రంజాన్ మాసంలో ఉపవాస సమయంలో మనం వాటర్ ఎక్కువగా తీసుకోలేము. సో మన బాడీ బాగా డిహైడ్రేట్ అవుతుంది, కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల కిడ్నీ స్టోన్స్ ఉన్న వారికి పెయిన్ ట్రిగ్గర్ అవటము, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావటము అలా జరిగే అవకాశం ఉంటుంది. సో మనము ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు, గతంలో కిడ్నీ స్టోన్స్ వచ్చి తగ్గిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము నీరు ఎలా తీసుకోవాలి? మనకి ఇఫ్తార్ సమయం నుంచి సుహూర్ వరకు మధ్య మధ్యలో రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వాటర్ తీసుకుంటా ఉండాలి. ఒక్కసారిగా ఎక్కువగా తీసుకోకూడదు. రెండవది, ఫుడ్స్ లో ఏది అవాయిడ్ చేయాలి? సాల్ట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్, ప్యాకెడ్ ఫుడ్స్, షుగర్ డ్రింక్స్, సోడాస్ అవాయిడ్ చేయాలి. ఇవి డిహైడ్రేషన్ ని ఇంకా పెంచుతాయి. మూడవది, మంచినీరు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసము ఎక్కువగా తీసుకుంటే మంచిది. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉపవాసం చాలా పవిత్రమైనది. అలాగే మన ఆరోగ్యం కూడా. మనము సరైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల చాలా వరకు ఈ కిడ్నీ స్టోన్ సమస్యని నివారించవచ్చు. థ్యాంక్ యూ.